నమస్తే వెల్కమ్ టు NXT G న్యూస్ ఈనాటి వార్తా విశేషాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగానే అక్టోబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీని తీసుకురానున్నట్లు మంత్రి పార్థసారథి చెప్పుకొచ్చారు. కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పార్థసారథి మాట్లాడారు. గత ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు తగ్గాయి. బీర్, లిక్కర్ అమ్మకాలు తగ్గిపోవడంతో 18,000 కోట్ల నష్టం వచ్చింది. ఈ ప్రభుత్వంలో మెరుగైన బ్రాండ్లు అందుబాటులోకి తెస్తాం. అందరికీ అందుబాటులో ఉన్న ధరలకి మద్యం తీసుకువస్తామని అన్నారు. అలాగే భూములపై రెవెన్యూ గ్రామ సభలను 3 నెలల పాటు నిర్వహిస్తాం. అందులో భాగంగానే 3 నెలల పాటు రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని నిర్ణయించినట్లు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో మావోయిస్టులపై నిషేధం మరొక ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు తెలిపారు. అలాగే పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖలు విడుదల చేసిన 217, 144 జీవోలు రద్దు చేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. జియో నెంబర్ 40 రద్దు కోసం జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదన మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 11/5/23 నాడు జారీ చేసిన జియో నెంబర్ 40 ప్రకారం నంద్యాల జిల్లా సున్నిపెంట గ్రామ పంచాయతీకి కేటాయించిన 280.74 ఎకరాల భూమిని రద్దు చేస్తూ ఆ భూమిని తిరిగి నీటిపారుదల శాఖకు బదలాయించే ప్రతిపాదనను రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం చేసింది. ఈ భూమిని అన్ని చట్టాలని అంటే అటవీ చట్టాలని వాటన్నిటిని కూడా పరుగులో తీసుకుని రాబోయే రోజుల్లో అక్కడ శ్రీశైలం ప్రాంత అభివృద్ధి కోసం చేసిన మాస్టర్ ప్లాన్కి వినియోగించుకోవాలని చెప్పేసి కూడా సూచన చేయడం జరిగింది. ఎందుకంటే ఒక మాస్టర్ ప్లాన్ ఇప్పటికే శ్రీశైలం దేవాలయాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మాస్టర్ ప్లాన్ ఇప్పటికే తయారు చేయడం జరిగింది. ఈ భూమిని కూడా వాడుకొని దాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఇది సున్నిపేట పంచాయతీకి ఇవ్వడం జరిగింది, గ్రామ పంచాయతీకి. ఏమండి, పంచాయతీకి వాడుకోవటానికి ఇచ్చారు, కొంత డెవలప్మెంట్స్ చేయటానికి దానికి ఇచ్చారు. కానీ దాంట్లో డెవలప్మెంట్స్ ఏం జరగలేదు. దాన్ని గ్రాబ్ చేస్తానికి కూడా కొంత ఆలోచన జరిగిందని చెప్పేసి సమాచారం ఉంది. అక్కడ భూమి కూడా, ఎందుకంటే ఫారెస్ట్ ఇంకో సైడు వాటర్ ఉంది కాబట్టి ఉన్న భూమిని వినియోగించుకొని శ్రీశైలం దేవస్థాన పరిధిని పెంచడమే కాకుండా బాగా అభివృద్ధి చేయాలి. ఎందుకంటే ఆ దేవస్థానానికి ఉన్న ప్రాసెసింగ్ కానివ్వండి, ప్రజల నమ్మకం కానివ్వండి, ఆ దేవస్థానాన్ని అభివృద్ధి చేయడానికి వినియోగించుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నది. మరి 2014-19 మరియు 2019-24 మధ్య ఎక్సైజ్ పాలసీలు మరియు వే ఫార్వర్డ్ మదింపు కోసం మంత్రి మండలిలో చర్చ జరిగింది. 2014-19తో పోలిస్తే ప్రస్తుత పాలసీ ఫ్రేమ్వర్క్ లోపభూయిష్టంగా, పారదర్శకంగా లేకుండా ఉండటం, అంతేకాకుండా పర్యవేక్షణలో కూడా అనేక విఫలమైన పునర్నిర్మాణం, నేరాలు మరియు ఆదాయ నష్టాలు పెరుగుదలకు దారితీశాయి. రానున్న నెల రోజుల్లో ఎక్సైజ్ శాఖను మెరుగైన పర్యవేక్షణ మరియు నియంత్రణకై ఏకీకృత పరిపాలన విధానం కిందకు తెచ్చేందుకు ఎక్సైజ్ శాఖను పునర్నిర్మించేందుకు ప్రతిపాదించడం జరిగింది. మద్యం రిటైల్ అమ్మకాలు, ప్రొక్యూర్మెంట్, క్వాలిటీ కంట్రోల్, ధరల నిర్ధారణకు విధానాలకు సంబంధించి ఇతర రాష్ట్రాలు, ముఖ్యంగా వేరే రాష్ట్రాల్లో ఎక్కడైతే మెరుగైన పాలసీలు ఉన్నాయో వాటి మీద స్టడీ చేయమని చెప్పేసి కూడా మరి మన ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించి అధికారులందరూ కూడా వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఏ రాష్ట్రంలో అయితే మెరుగైన పాలసీ ఉందో, రకరకాల పన్నులతో ప్రజలపై భారం మోపడమే తప్ప వాళ్ళకి వనుగూరుతుందేంటని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఫైనాన్స్ బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఓవైపు ఆదాయ పన్ను, మరొక వైపు జీఎస్టీ, ఇంకోవైపు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వేస్తున్నారు. కానీ ఈ పన్నులతో ప్రజలకు వనుగూరుతున్నదేంటి? కేవలం రోడ్లు, భవనాలు నిర్మిస్తున్నామంటే సరిపోదు. మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గించాలి. అదే సమయంలో తగిన ప్రోత్సాహకాలు అందించాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. Madam, taxation for the first middle class is the first important issue. Madam, if you are earning money, you are paying income tax. When we earn money, the income tax is payable. If you spend money... No, mistake. Please. Sorry. If you spend money, you are paying tax, that is GST. If you are investing money,
you are paying tax either short-term capital gains or long-term capital gains. So whatever we do, we pay tax in some manner or another to the government, union government or state government. The problem with the taxation in India right now is not the people are having to pay taxes, but the problem is that they are not getting anything back from the government. The union government may say that we are providing roads, we are providing infrastructure, we are providing A, B, C, D and all. But that is not the case. What are the incentives? What is the infrastructure really you are providing to the citizens of the country? And what is that you are doing for the country is the problem, sir. Of agricultural households of farmers, 77th round of situation assessment survey of agricultural household of farmers shows that estimated monthly income in 2018 and 19 was targeted to be 22,610 per month for each household. But it is merely 10,218 as per month as against 22,610 according to the statistics available with the government, sir. Sir, raising input costs, which is really a matter of concern, are pushing small and middle farmers to the indebtedness. This year, India is experiencing, in some parts of India it is excessive rainfall, and some parts of India it is rainfall deficit, and some parts in India is experiencing heat wave, and in some parts of India it is cold wave. Sir, in this backdrop, across the nation, this will definitely affect the crop yields. Therefore, as monsoon supplies, 70% of the water is needed for the farming, and I request the honorable. వ్యవసాయం రైతు సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గత 5 ఏళ్లలో జలవనరుల శాఖను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆయన విమర్శించారు. మళ్లీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఆ శాఖను గాడిలో పెడుతున్నామని చెప్పారు. అదృష్టం కొద్దీ ఈ ఏడాది కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులు నిండుతున్నాయి. ప్రతి చుక్కను ఒడిసి పట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో సాగు తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాం. సమర్థవంతమైన నీటి యాజమాన్యం ద్వారా ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ ను 2వ సీజన్ లోపే పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాం. ప్రాజెక్టుల నిర్వహణ మరమ్మతుల కోసం 300 కోట్లు విడుదల చేశాం. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లోను జల వనరుల శాఖకు అత్యంత ప్రాధాన్యతనిచ్చాం. అన్ని ప్రాజెక్టుల్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. దీంతో బ్యారేజ్లోని మొత్తం 70 గేట్లనెత్తి 73,227 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరొక వైపు కాల్వల ద్వారా 13,477 క్యూసెక్ల నీటిని విడిచిపెడుతున్నారు. రాత్రికి 1,50,000 క్యూసెక్లకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గేట్లు ఎత్తిన నేపథ్యంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల అధికారులు సంయమనంతో వ్యవహరిస్తున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. కాల్వల ద్వారా విడుదల చేసే వరద నీరు పూడిక ప్రభావంతో రోడ్లపైకి చేరుకోకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వైఎస్ వివేక కుమార్తె సునీత హోంమంత్రి అనితను కలిశారు. తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయాన్ని ఆమె మంత్రికి వివరించారు. వివేక హత్య తదనంతర పరిణామాలని హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక పోలీసులు హంతకులకి అండగా నిలిచారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణ సమయంలో కేసును నీరు కార్చేలా వ్యవహరించారని పేర్కొన్నారు. సిపిఐ అధికారులపై తప్పుడు కేసుతో పాటు సాక్షులని బెదిరించారని సునీత హోంమంత్రికి వివరించారు. ఈ కేసు సిపిఐ విచారణలో ఉన్నందున ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని మంత్రి అనిత తెలిపారు. దోషులకు శిక్ష పడేలా చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. తప్పు చేసిన పోలీసులను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధన దినోత్సవాన్ని గుంటూరులో బుధవారం ఘనంగా నిర్వహించారు. మాజీ ప్రధాని విపి సింగ్ నేతృత్వంలో పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్లపై బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ వేడుకలు జరిపారు. బీసీ రిజర్వేషన్ల పితామహుడు బిపి మండల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది వైకే, దళిత బీసీ నాయకులు భగత్ సింగ్, సుబ్రహ్మణ్యం, నీలాంబరం తదితరులు పాల్గొన్నారు. సామాజిక పరంగా వెనుకబడిన వారిని ఒక తాటి మీదకు తీసుకువచ్చి రిజర్వేషన్లు సాధించి పెట్టిన ఘనత బిపి మండలికే దక్కుతుందని ఈ సందర్భంగా వైకే, భగత్ సింగ్ పేర్కొన్నారు.
340 ఆర్టికల్ బీపీ మండల్ కృషి కారణంగానే బీసీలకు 27% రిజర్వేషన్లు అమలవుతున్నాయని చెప్పారు. అయితే రిజర్వేషన్ల అమల్లో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నందువలన వెనుకబడిన వర్గాలు సమిష్టిగా పోరాటం చేయవలసిన అవసరం ఉందని వారు స్పష్టం చేశారు. ఈ మండల సిఫార్సులు కనుక అమలు జరిగితే తమ ఆధిపత్యానికి ఎదురు వస్తుందని భయపడేంతగా మండల కమిషన్ సిఫార్సులు ఉన్నాయి. చేతనంటే ఆయన సిఫార్సులు ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా కలిగిన ఓబీసీలకు సంబంధించినటువంటి మౌలికమైన అంశం. ఆ రోజుల్లో ఈ ఉద్యమం యొక్క ప్రభావం ఎంత చేసిందంటే భారతీయ జనతా పార్టీ నాయకులు అద్వానీ మండలకు వ్యతిరేకంగా మందిరం ఉద్యమాన్ని తీసుకొచ్చి కమండలం ఉద్యమాన్ని తీసుకురావాల్సిన పరిస్థితికి నెట్టబడ్డారు. భారతదేశంలో ఉన్నటువంటి ఆధిపత్య సామాజిక శక్తులను పెరగడం ఒడిగిపోయి ఇది ఎక్కడికి దారి తీస్తుందోనని దాన్ని చెప్పేటటువంటి ఒక పెద్ద అర్థాన్ని కూడా వాళ్ళు చేపట్టవలసిన పరిస్థితికి నెట్టబడ్డారు. సామాజిక పరంగా వెనకబడి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించే స్థాయికి తీసుకొచ్చేటువంటి మండలికి ఇవాళ అర్పించినటువంటి అందరూ బాధ్యత. 340 ఆర్టికల్ని ముందుకు తీసుకొచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, కాకా కలేకర్ కమిషన్ని నీరుగార్చినటువంటి ప్రభుత్వాలు, ఆ తర్వాత మండలి వచ్చిన తర్వాత మండల కమిషన్ తీసుకున్నారు. దాన్ని అమలు చేయకపోతే బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ నాయకులైనటువంటి కాన్షీరామ్ గారు దాని మీద 48 రోజులు పెద్ద పోరాటం చేసి ఢిల్లీలో ఆ తాకిడి తట్టుకోలేక వీపీ సింగ్ ప్రభుత్వం మీద పెద్ద ఒత్తిడి తీసుకురావటం వలన ఈ రోజున పార్లమెంటులో ఈ యొక్క బిల్లు ప్రవేశపెట్టినందువల్లనే ఈ రోజున ఇన్ని పథకాలు అమలవుతా ఉన్నాయి. 27% అమలవుతా ఉందంటే దానికి కారణం 340 ఆర్టికల్ బీపీ మండల్ అనేటువంటి విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించి ఆ 27% కూడా అమలు చేయకుండా కేవలం 14% మాత్రం అమలు చేస్తున్నారు. దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ యొక్క మనువాద రాజ్యాన్ని కూల్చి మానవ రాజ్యాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి బీపీ మండల్ మనకు ప్రకటించాడు. దాని ప్రకారంగా మనం రాజ్యాధికారులు సాధిస్తే తప్ప కాపుల విభేదాలు వీడి ఐక్యంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు జేఏసీ చైర్మన్ అమ్మా శ్రీనివాస నాయుడు పిలుపునిచ్చారు. నాయకుడంటే వేదికపై ఉండేవాడు కాదని కులంతో ఉండేవాడని చెప్పారు. జాతిని సంఘటితం చేసేందుకు తుది వరకు పోరాడతామని అన్నారు. బుధవారం గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో అఖిల భారత కాపు సంఘాల సమ్మేళనం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయలు పట్టాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా పలు రంగాల్లో కీర్తి ప్రతిష్టతలు సాధించిన కాపు ప్రముఖుల్ని ఘనంగా సత్కరించారు. అనంతరం అమ్మా శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో కాపు జేఏసీ ఆధ్వర్యంలో కమిటీలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు రాష్ట్రాలకు చెందిన కాపు నాయకులు, గుంటూరు జిల్లా కాపు నాయకులు పాల్గొన్నారు. మనం కష్టపడుతున్నాం, మనం రూపాయలు సంపాదించుకుంటున్నాం. రాజకీయాలు అనేది కొంతవరకే మనం చూస్తున్నాం. చాలా మంది ఎమ్మెల్యేలు ఒక పార్టీలో ఉండి రెండో పార్టీలో చెప్పుకుంటున్నారు. 5 ఏళ్ళు మనం వాళ్ళందరూ తిరిగి కష్టపడి మనం ఎన్నో అన్నిటికీ కేసులకి కానీ ఇంకోటి కానీ ధనాన్ని వెచ్చించి మన శ్రమను వెచ్చించి మనం వాళ్ళందరూ తిరుగుతున్నాం. ఒకటే నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకి కించపరచట్లా. మనం కుటుంబం ముందు, జాతి ముందు, జాతి తర్వాత ఏదైనా కానీ జాతి అభివృద్ధి గురించే మాట్లాడాలా. చాలా మంది మనం చూస్తున్నాం ఫేస్బుక్లో అసలు ఫోన్లు ఫుల్ అయిపోతున్నాయి. పనికిరాని పోస్టులు పెడుతున్నారు. ఒక చర్చికి వెళ్ళి అల్లా బిస్మిల్లా అంటే ఊరుకుంటారా? ఒక మసీదుకి వెళ్ళి ఓం నమస్తే అంటే ఊరుకుంటారా? అలాగే మన కుల సంఘాల గ్రూపుల్లో ఎప్పుడైతే మన కుల అభివృద్ధి చెందాలి అంటే ఆ గ్రూపుల్లో మీరు దయచేసి ఈ రోజు నుంచైనా కానీ పనికి మాలిన పోస్టులు, ఉపయోగమైన పోస్టులు పెట్టకుండా మన విద్యార్థులకు, మన పిల్లల భవిష్యత్తు అండి, మన భవిష్యత్తు అండి,
ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళని చదివించే విధానాలు ఏంటి? లేదంటే మనలో ఎవరుంటారు బడుగు బలహీనులు, వాళ్ళకి మనం ఏం చేయాలి? ఇలాంటి కార్యక్రమాలు చేయకోకుండా తాడి చెట్టుకి 5 తలకాయలు పుట్టిని, ఒక్క పిల్లకి 11 పిల్లలు పుట్టిని. రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల ప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 15 నుంచి వీటిని ప్రారంభించనున్నారు. తొలి విడతలో 100 చోట్ల క్యాంటీన్లు పెట్టనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రెండో విడతలో 83, మూడో విడతలో 20 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామని తెలిపింది. మొత్తం 203 క్యాంటీన్లకు హరేకృష్ణ ఫౌండేషన్ ఆహార సరఫరా చేయనుంది. అల్పాహారంతో పాటు భోజనం అందించనుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.